ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ పాలసీ, పారిశ్రామిక రంగ వృద్ధి మరియు విధానాలు. సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలు పారిశ్రామిక రంగానికి అత్యధిక ప్రాధాన్యతని ఇస్తుండగా, అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. మరి అభివృద్ధి చెందిన దేశాలు అంటే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, జర్మనీ, రష్యా. సో ఈ దేశాలు పారిశ్రామిక రంగ అభివృద్ధికి, పారిశ్రామిక రంగమే అత్యంత కీలకమైనటువంటి రంగంగా ఆయా దేశాలలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. మరి అసలు పారిశ్రామిక రంగం అంటే ఏంటిది? దేనిని పారిశ్రామిక రంగం అనాలి అంటే చిన్న తరహా కుటీర పరిశ్రమలు, చేతి వృత్తులు లేదా గ్రామీణ చిన్న తరహా కుటీర పరిశ్రమలు, సాంప్రదాయ పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, భారీ తరహా పరిశ్రమలు, అతి భారీ తరహా పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, వీటన్నిటిని కలిపి పారిశ్రామిక రంగం అంటారు. దీనినే ద్వితీయ రంగం అని కూడా అంటారు, సెకండరీ సెక్టార్. భారతదేశంలో స్వాతంత్రానంతరం రెండవ పంచవర్ష ప్రణాళికని ప్రారంభించే సమయంలో పారిశ్రామిక రంగాభివృద్ధికి, భారీ పరిశ్రమలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే స్వాతంత్రానంతరం మొదటి పంచవర్ష ప్రణాళికలకి కాలానికి వ్యవసాయ రంగం అభివృద్ధి, నీటిపారుదల రంగం అధిక ప్రాధాన్యత ఇవ్వగా, రెండవ పంచవర్ష ప్రణాళిక పారిశ్రామిక రంగ అభివృద్ధికి మరియు భారీ తరహా పరిశ్రమలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో నుండే పారిశ్రామిక రంగ అభివృద్ధికి కావలసినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కాలంలోనే, రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే బిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, రూర్కేలా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, బుఖారో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ఆఫ్టర్ విశాఖ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్. ఈ పరిశ్రమలకి నిర్మాణానికి, అభివృద్ధికి, పారిశ్రామిక రంగాన్ని పటిష్టవంతం చేసేందుకు రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ పరిశ్రమల స్థాపనకి అంకురార్పణ జరిగింది. మరి వ్యవసాయ రంగం తర్వాత పారిశ్రామిక రంగం కీలకమైనటువంటి భూమికను పోషిస్తుంది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో. మరి మన దేశంలో బ్రిటిష్ వారి పరిపాలనకి పూర్వం, బ్రిటిష్ వారి పరిపాలన కాలం, బ్రిటిష్ వారి పరిపాలన అనంతరం, స్వాతంత్రానంతరం అని మూడు రకాలుగా మనం చూసినప్పుడు, మరి బ్రిటిష్ వారికి రాక పూర్వం చేతి వృత్తులు, చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, అద్దకం, చేతి వృత్తులు తోటి, ఈ పరిశ్రమల తోటి గ్రామీణ వ్యవస్థ ఒక పరిపక్వతను సాధించినటువంటి సందర్భం. కాబట్టి బ్రిటిష్ వారు భారతదేశంలో వ్యాపారం పేరుతోటి అడుగుపెట్టి ఇక్కడ అధికారం చెలాయించి చేజిక్కించుకొని మరి మొత్తం ఆర్థిక వ్యవస్థని వారి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇది ఒక ఆర్థిక దోపిడీలో ఒక భాగమే. దీనిని ఎదిరించడానికి పనిచేసిన వాళ్ళు, ప్రజలను చైతన్యవంతం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి నాయకులను, చైతన్యవంతులను బ్రిటిష్ వారు చాలా చిత్రహింసలకి గురి చేసి వాళ్ళను జైళ్ళలో పెట్టి
మరి నరి రోడ్డు పైన వాళ్ళని బ్రిటిష్ వారు ఎన్నో రకాలుగా దమనకాట సృష్టించడం జరిగింది. కారణం ఏంటి అంటే అది ఆర్థిక దోపిడీలో ఒక భాగంగా చేశారు. కాబట్టి వ్యవసాయ రంగంతో పాటుగా పారిశ్రామిక రంగం కూడా చాలా చిన్న భిన్నమైపోయింది బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో. ఆర్థిక దోపిడీ జరిగింది, వనరుల దోపిడీ జరిగింది, సంస్కరణలు లేకుండా పారిశ్రామిక వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరి ఒక విధంగా చెప్పాలంటే ఉన్న దేశంలో ఉన్నటువంటి మొత్తం సంపదనంతా కూడా కొల్లగొట్టారు అనేటువంటి అంశం ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ఏది ఏమైనా పారిశ్రామిక సేవల రంగాలు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్రని పోషిస్తాయి. దాదాపుగా మన దేశంలో 28 నుండి 29% జనాభా పారిశ్రామిక రంగం పైన ఆధారపడి పనిచేస్తున్నారు. మరి పారిశ్రామిక రంగం అనేది వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక జాతీయ ఆదాయాన్ని అందిస్తుంది. ఇక మొదటి స్థానం సేవల రంగంగానే మనం గమనించాలి. దాదాపుగా 25%, 26% జాతీయ ఆదాయం పారిశ్రామిక రంగం నుండి తీసుకోబడుతుంది. మరి పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం కట్టుబడి ఉందా, పనిచేసిందా అంటే కొంత మేరకు 1948లో మొట్టమొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 1948 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం పరిశ్రమలని 4 రకాలుగా వర్గీకరించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలని, ప్రైవేటు రంగ పరిశ్రమలని, ఇటు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో కలిసి పనిచేసేటువంటి పరిశ్రమలని, ఇతరత్ర పరిశ్రమలని, 4 రకాలుగా పరిశ్రమలని వర్గీకరించడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక యాక్షన్ ప్లాన్గా దీన్ని మనం చూడవచ్చు. ఆ తర్వాత 1956లో రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం ప్రారంభమే అని చెప్పుకోవాలి, గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఈ సమయంలో దాదాపు ఇటు వ్యవసాయ రంగంతో పాటుగా పారిశ్రామిక రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే 1956లో రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిని ఆర్థిక రాజ్యాంగం అంటారు, ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఈ పాలసీ ప్రకారం మొత్తం పరిశ్రమలని 3 రకాలుగా విభజించారు. జాబితా ఏ, జాబితా 2, జాబితా సి. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అని. మరి కేటగిరీ బిలో దాదాపుగా 17 పరిశ్రమలు, కేటగిరీ బిలో 11 పరిశ్రమలు, ఇలా మొత్తం పరిశ్రమలని 3 కేటగిరీలుగా వర్గీకరించుకోవడం. అటు పిమ్మట 1977లో అంటే 1948 పారిశ్రామిక విధాన తీర్మానము, 1956 పారిశ్రామిక విధాన తీర్మానం కూడా మరి మధ్య తరహా, పెద్ద తరహా పరిశ్రమలకి అధిక ప్రాధాన్యతనిచ్చింది, ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. 1977 పారిశ్రామిక విధాన తీర్మానం మరి కాంగ్రెసేతర ప్రభుత్వం
ఏర్పాటు చేసినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానం 1977లో ఏర్పాటు చేసుకుందాం. 1977 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారంగా చిన్న తరహా కుటీర పరిశ్రమలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామీణ పరిశ్రమలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి చిన్న తరహా కుటీర పరిశ్రమల అభివృద్ధి, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి అన్నది ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశంగా మనం గమనించాలి. ఆ తర్వాత 1977 తర్వాత తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మళ్ళీ తిరిగి వెంబడే ఆ పారిశ్రామిక విధానం స్థానంలో 1980 సంవత్సరంలో మళ్ళీ తిరిగి 4వ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. ఈ పారిశ్రామిక రంగాన్ని ఇది పూర్తిగా కూడా 1956 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని పోలి ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ మధ్య తరహా పరిశ్రమలు, పెద్ద తరహా పరిశ్రమలు, అతి భారీ తరహా పరిశ్రమలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం. అలాగే 1980 తర్వాత 1991 వరకు ఎలాంటి పారిశ్రామిక విధాన తీర్మానాలని ఏర్పాటు చేసుకోలేకపోయాం. కానీ ఈ కాలంలో జరిగినటువంటి ఆర్థిక రాజకీయ అస్థిరతలు ఏ విధంగా ఉన్నవి, వీటి యొక్క ప్రతిఫలంగా, ఈ పరిస్థితుల ప్రతిఫలంగా మరి ఈ విధంగా అభివృద్ధి, ఏ విధంగా ముందుకు వెళ్ళింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అంటే మరి అభివృద్ధి ముందుకు వెళ్ళిందా, వెనుకకు వెళ్ళిందా అనేటువంటి అంశాలు కనుక మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు 1980 నుండి 1991 మధ్య కాలంలో క్రమక్రమంగా ప్రభుత్వ ఖజానాలు ఖాళీ అవుతూ వచ్చినవి. రాజకీయ అస్థిరతకు కొంచెం కొంచెం పరిస్థితులు దోహదపడినవి. విదేశీ మారక నిల్వలు కూడా పూర్తిగా అడుగంటిపోయినటువంటి సందర్భంగా మనం గమనించాలి. ప్రభుత్వానికి ఎవరు కూడా అప్పు ఇవ్వడానికి విదేశాలు కూడా అంత ముందుకు రాలేదనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఈ సమయంలోనే దాదాపుగా పివి నరసింహారావు 4వ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకుంటాడు. దేవేగౌడ, ఐకే గుజరాల్, ఆ తర్వాత చంద్రశేఖర్ మేబీ, ఆ తర్వాత పివి నరసింహారావు అపార చాణక్యుడు ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా వంగర గ్రామం నుండి ప్రపంచ దేశాలకి గుర్తింపు తీసుకొచ్చే విధంగా భారతదేశంలో కూడా న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్, నూతన ఆర్థిక సంస్కరణలని భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా, అంటే అప్పుడు 1991కి ముందున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక అస్థిరత, రాజకీయ అస్థిరత, సామాజిక అస్థిరత, ఈ పరిస్థితుల నుండి భారతదేశాన్ని గట్టెక్కించాలి, బయటపడేయాలి. అంతేకాకుండా తిరిగి ఈ పరిస్థితుల్లో మళ్ళీ భారతదేశం ఎదుర్కోకూడదు అనేటువంటి ఒక అంశాన్ని మనం చూస్తూ వచ్చాం. అంటే వారి యొక్క ఉద్దేశంలో కూడా, పివి నరసింహారావు గారి ఉద్దేశంలో కూడా ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డవి, దీనిపైన పూర్తి రీసెర్చ్ జరగాలి, ఒక రకమైన పరిశీలన జరగాలి. ఎందుకు భారతదేశం ఇలాంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితులలో ఎదుర్కొంది, ఆర్థిక అస్థిరత, రాజకీయ అస్థిరత, సామాజిక అస్థిరత, వీటికి ముఖ్య కారణాలు ఏంటి అనేటువంటి అంశాలని మరి చాలా క్షుణ్ణంగా పరిశీలించి, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని, మరి ఎంతో ఆర్థిక అంశాలలో నైపుణ్యం, ప్రావీణ్యం కలిగినటువంటి మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ
మినిస్టర్గా నామినేట్ చేసుకొని భారతదేశానికి అసలు ఎటువంటి కారణాలు దారి తీశాయి. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి భారతదేశం ఎటువంటి తప్పిదాలు జరిగాయి ఎకనామీ పరంగా, సంస్కరణల పరంగా, మరి ఆర్థిక విధానాలు, సామాజిక విధానం, రాజకీయ విధానాలకు అనుగుణంగా మరి ఆ పరిస్థితులని భారతదేశాన్ని ఏ విధంగా మళ్ళీ తిరిగి ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా రూపొందించుకోవాలి అనేటువంటి అంశాన్ని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరి ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఇలాంటి ఒడదొడుకులను ఎదుర్కోకూడదు అనేటువంటి అంశంతో ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి 3 విధానాలని నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా పరిచయం చేస్తూ, మనకు తెలుసు మరి ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ అంటే ఏంటిది? మరి ప్రపంచీకరణలో భాగంగా వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అంటే ప్రపంచీకరణలో భాగంగా మొత్తం ఆర్థిక కార్యకలాపాలు అన్నీ కూడా అన్ని దేశాలు ఇంత మేరకి మరి అభివృద్ధి పారిశ్రామిక రంగం సాధించింది, ఇంకా ఇంత మేరకు సాధించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పారిశ్రామిక రంగ అభివృద్ధికి కావలసినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం కోసం ప్రస్తుత అవసరాలు ఏమిటి, ప్రస్తుత ప్రభుత్వాల యొక్క ఆవశ్యకత ఏమిటి అనేటువంటి అంశాలపైన చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి అదే సమయంలో పూర్తిగా ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంశాలని అధ్యయనం చేస్తుంది పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం. మరి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల వరకు ఎటువంటి అంశాలు ఉన్నవి, వాటిని అధిగమించడం కోసం ఏ విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి, విధానాలు తీసుకోవాలి, ఏ విధంగా అమలుపరచాలి అనేటువంటి అంశాలను అధ్యయనం చేశారు. ఆ సమయంలోనే మన దేశంలో ఉన్నటువంటి బంగారు నిల్వలని మరి ఇతర దేశాలకి ఇంగ్లాండ్ అయినటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర కొంత బంగారు నిల్వలు తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టి కొంత కరెన్సీని తీసుకొచ్చి ఇక్కడ తాత్కాలిక పరిస్థితులను కొంతవరకు తాత్కాలికంగా ఎకనామీని కొంత రీకన్స్ట్రక్ట్ చేయడం కోసం, కొంత ఎకనామీ కొంత మూవ్ కావడానికి విధంగా అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరి పారిశ్రామలు స్థాపించాలి అంటే ఈ లైసెన్స్ కావాలి. ఈ లైసెన్సింగ్ విధానాన్ని పూర్తిగా కూడా జటిలంగా ఉండేది కాబట్టి ఈ పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని కొంత సరళించారు. మొనోపాలిసిస్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్, ఎంఆర్టీపీ యాక్ట్ అంటారు. ఏకస్వామ్యాల వ్యాపార నియంత్రణ చట్టం చూస్తాం. దీనిని కూడా కొంత మేరకు సరళించడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ రంగం యొక్క పాత్రను కుదించి ప్రైవేట్ రంగం యొక్క పాత్రను వీక్షించారు. అంటే ఎందుకు ప్రైవేట్ రంగం, ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ దాదాపుగా 3 పరిశ్రమలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకొని మిగిలిన అన్ని పరిశ్రమలని మరి
ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సంస్థలకి, ప్రైవేటు ఆర్గనైజేషన్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ దశలో పారిశ్రామిక రంగ అభివృద్ధి అనేది కీలకమైనటువంటి భూమికను పోషించింది. అంటే ఎప్పుడైతే పరిశ్రమల స్థాపనకి, పారిశ్రామిక రంగ అభివృద్ధికి కావలసినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందో అప్పుడు పరిశ్రమలు స్థాపించడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి విదేశీ వ్యాపారులు, విదేశీ సంస్థలు, విదేశీ కంపెనీలు ఎన్నో భారతదేశానికి అడుగుపెట్టడం జరిగింది 1991 తర్వాత. ఇదే సందర్భంలో మరి 1956, 1948, 1977, 1980 పారిశ్రామిక విధాన తీర్మానాల కంటే 1991 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది నూతన ఆర్థిక సంస్కరణలు, 1991 నూతన ఆర్థిక సంస్కరణలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఈ సంస్థ ప్రకారం ఎక్కడైతే పారిశ్రామిక రంగ అభివృద్ధికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలనుకున్నారో వాటిని చాలా తూచా తప్పకుండా పాటించారు. ఎంతో క్రమశిక్షణతోటి అక్కడ ఎకనామీని చక్కదిద్దారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పారిశ్రామిక రంగ అభివృద్ధి జరిగితే తలసరి ఆదాయాలు పెరుగుతాయి, జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఉద్యోగిత పెరుగుతుంది, దేశ ఔన్నత్యం పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. అనేక రకమైనటువంటి అంశాలు ఆధారంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి అన్నది ఒక్క పారిశ్రమల అభివృద్ధి కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలు కూడా కావలసినటువంటి లైసెన్సింగ్ విధానాలను కావచ్చు, ఎంఆర్టీపీ చట్టాన్ని సరళింపు చేయడం కావచ్చు, ప్రైవేటు సంస్థలకి, ప్రైవేటు రంగానికి పెద్దపీట వేయడం కావచ్చు, ప్రభుత్వ సంస్థలకి, పరిశ్రమలకి మరి ప్రైవేటు సంస్థలకు హ్యాండ్ ఓవర్ చేయడం కావచ్చు. ఇలా దేశ ఆర్థిక అభివృద్ధి అనేక విధాలుగా ఆలోచించుకుంటూ పోయింది. ఒక దేశం పారిశ్రామిక రంగ అభివృద్ధి సాధించాలి అంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలి, పెద్ద మొత్తంలో నిధుల అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఎక్కువగా కూడా పెట్టుబడులు పెట్టడం అనేది సాధ్యం కాకపోవడం వల్ల ఎక్కువగా పారిశ్రామిక రంగానికి బదులుగా ఆల్టర్నేటివ్ అంశాన్ని ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. కానీ ఇటీవలి కారణ దృష్ట్యా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా, ప్రోగ్రామ్ పథకంలో భాగంగా ఇంకా మేక్ ఇన్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, ఈ కార్యక్రమాల దృష్ట్యా భారతదేశంలో కూడా అనేక రకమైనటువంటి పరిశ్రమలను స్థాపించడం కానీ, అభివృద్ధిపరచడం కానీ ఎంతో ఆర్థిక అభివృద్ధి సాధించడం జరుగుతుంది. సాధారణంగా ఒక దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ చిన్న తరహా కుటీర పరిశ్రమలు, మధ్య తరహా కుటీర పరిశ్రమలు, పెద్ద తరహా కుటీర పరిశ్రమలు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి అభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా మరి ఈ పరిశ్రమల స్థాపనకి, పరిశ్రమలు ఉత్పత్తిని అందించడానికి మధ్య ఫలానా కాలం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో రాజకీయ నాయకులు పరిశ్రమల స్థాపనకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. వాళ్ళ యొక్క
పదవి కాలంలోనే వాటి యొక్క ఫ్రూట్స్ అన్ని కూడా వాళ్ళు అందుకోవాలనే ఆకాంక్షతోటే పరిశ్రమల స్థాపనకి కానీ పారిశ్రామిక రంగ అభివృద్ధికి కానీ మరి రాజకీయ నాయకులు పెద్దపీట వేయడం లేదు. అంతేకాకుండా మన దేశంలో 1900 దాదాపు 56 నుండి 77 నుంచి 80 నుంచి 1991 వరకు 4 పారిశ్రామిక విధాన తీర్మానాలను చేసుకున్నప్పటికీ ఇదంతా కూడా రెండవ వచ్చేసి ప్రణాళిక తర్వాత. రెండవ వచ్చేసి ప్రణాళిక అనగానే మనకు ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అది అంటే పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసినటువంటి ప్రణాళిక. అందుకే రెండవ వచ్చేసే ప్రణాళికని మనం ఏం పిలుస్తామంటే ధైర్యంతో కూడిన ప్రణాళిక అంటాం. అసలు ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్థిక వనరులే చాలా అల్పంగా ఉన్నాయి, కొద్దిగానే ఉంది. దాదాపుగా మొత్తం బడ్జెటే 2037 కోట్లు అనుకుంటారు. మొత్తం బడ్జెట్ 2000 ప్రణాళిక కాలంలో మొత్తం పెట్టుబడి కోట్లే 2037 కోట్లు. అలాంటి సందర్భంలో మరి అతిపెద్ద పరిశ్రమలకి ప్రాధాన్యత ఇస్తూ పరిశ్రమల స్థాపనకి మరి ప్రభుత్వం కొంత పెట్టుబడులు అందించడం జరిగింది. కాబట్టి రెండవ వచ్చేసి ప్రణాళికని ధైర్యంతో కూడిన ప్రణాళిక అని మనం పిలుస్తవచ్చు. అలానే 1991 వరకు కూడా ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ 91 నుండి మరి భారత ప్రభుత్వం గణనీయమైనటువంటి మార్పులు తీసుకురావడానికి, పారిశ్రామిక రంగ అభివృద్ధిని పటిష్టం చేయడానికి, పరిశ్రమలని మరి వేగవంతం చేయడానికి, ఉత్పత్తిని వేగవంతం చేయడానికి టెక్నాలజీని తద్వారా పారిశ్రామిక రంగం వృద్ధి చెంది ఆటోమేటికల్లీ పారిశ్రామిక రంగంలో వచ్చినటువంటి మిగులు ప్రతిఫలాలు సేవల రంగం వైపు తరలిపోవాల్సిన సందర్భం. అంటే వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మిగులు పారిశ్రామిక రంగానికి, పారిశ్రామిక రంగంలో వచ్చినటువంటి మిగులు సేవల రంగానికి తరలిపోవడం అన్నది ఒక సాంప్రదాయకమైనటువంటి నిర్వచనంగా మనం భావించవచ్చు. అందుకే మరి పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితేనే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, తలసరి ఆదాయ స్థాయి పెరుగుతుంది. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితేనే మరి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ప్రతి దేశం కూడా పెద్ద మొత్తంలో పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టవలసినటువంటి సందర్భం ఉంది. అంటే ఎక్కడనైతే అంటే ఇక్కడ మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో మరి నిధుల కొరత ఉంటుంది, మూలధనం కొరత ఉంటుంది. తద్వారా మరి పారిశ్రామిక రంగం కొంత వెనుకబడిపోవడానికి దారితీస్తున్నటువంటి సందర్భం మనం చూడాలి. దాదాపుగా స్వాతంత్రానంతరం పారిశ్రామిక రంగానికి కావాల్సినటువంటి పాలసీ విధానాలను రూపొందించుకోవడంతో పాటుగా మరి ఎన్నో విధానాలు తీసుకురావడం జరిగింది, ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అవస్థాపన పెట్టుబడులు కల్పించడం. అంటే పారిశ్రామిక రంగాభివృద్ధి జరగాలి అంటే అవస్థాపన పెట్టుబడుల కల్పన జరగాలి. ఎందుకోసం అంటే ఈరోజు భారతదేశంలో పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య అవస్థాపన పెట్టుబడుల కొరత. అంటే అవస్థాపన పెట్టుబడుల కొరత అల్పంగా ఉంది, ప్రాధాన్యత అల్పంగా ఉంది, ప్రాధాన్యత తక్కువగా ఉంది. ఉదాహరణకి రోడ్డు రవాణా, కమ్యూనికేషన్, విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఇవన్నీ కూడా విద్యా, వైద్యం, తాగునీరు, సాగునీరు, ఎలక్ట్రిసిటీ, విద్యుత్, రైల్వేస్, పోస్టల్స్, ఇవన్నీ కూడా పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేటువంటి, పారిశ్రామిక రంగానికి కావాల్సినటువంటి మరి ఒక బూస్టింగ్ సెక్టార్గా మనం చూడవచ్చు
అవస్థాపన పెట్టుబడులను. అంతేకాకుండా మూలధనం కొరతగా ఉండడం వలన వినియోగ స్థాయి అల్పంగా ఉండడం, పెట్టుబడి స్థాయి అల్పంగా ఉండడం, పొదుపు స్థాయి అల్పంగా ఉండడం, మూలధన సంచయనం అల్పంగా ఉండడం, పారిశ్రామిక రంగ అభివృద్ధికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి చర్యలు తీసుకునే సందర్భం. ఎప్పుడైతే మూలధనానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ మూలధన కల్పనకి, పారిశ్రామిక రంగ అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకి, సాంకేతిక పరిజ్ఞానానికి, విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పర్యావరణం, ఇవన్నీ కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించడానికి ఒక ఒక దేశం మరి 3 రంగాలను సమన్వయం చేసుకుంటూ, బ్యాలెన్స్ చేసుకుంటూ 3 రంగాల అభివృద్ధికి కావాల్సినటువంటి నిర్ణయాలు అమలు ఎంతో ప్రగతిని సాధించడానికి అవస్థాపన పెట్టుబడులు పారిశ్రామిక రంగ అభివృద్ధికి దోహదపడతాయి. మరి మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో మూలధనం కొరతగా ఉంటుంది, అవస్థాపన పెట్టుబడులు కొరతగా ఉంటుంది, ముడి పదార్థాలు కొరతగా ఉంటుంది. అంటే ఈరోజు పారిశ్రామిక రంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలలో ఇవి, సవాళ్ళల్లో ఇవి ముఖ్యమైనవి. అంతేకాకుండా శిక్షణ, నైపుణ్యం, ప్రావీణ్యం అల్పంగా ఉండటం, సాంకేతిక పరిజ్ఞానం అల్పంగా ఉండటం, మూలధనం అల్పంగా ఉండటం, స్థాపన పెట్టుబడుల కల్పన అల్పంగా ఉండటం, ఈ విధంగా అనేక రకాలు. అంటే ఎప్పుడైతే ఒక దేశం పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుందో అప్పుడు ప్రజల జీవన ప్రమాణ స్థాయిలలో, ప్రజల జీవన తలసరి ఆదాయ సూచికలలో ఒక మార్పు వస్తుంది. కానీ మరి మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఎదుర్కొనేటువంటి సమస్యలు, ముఖ్యంగా పారిశ్రామిక రంగం ఎదుర్కొనేటువంటి సమస్యలు చాలా భిన్నమైనటువంటివి. ఎందుకంటే మూలధనం కొరత, పెట్టుబడి కొరత, అవస్థాపన పెట్టుబడుల కొరత, ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రోత్సాహకాలు చాలా అల్పంగా ఉండటం, ముడి పదార్థాల కొరత, సబ్సిడీలు లేకపోవడం, అల్పంగా ఉండటం, మరి ఎన్ని అంశాల మూలంగా, ఇలాంటి అంశాల మూలంగా అంటే ఎందుకు నవకల్పన స్థాయి తక్కువగా ఉండటం, అల్పంగా ఉండటం, మూలధన కల్పన స్థాయి అల్పంగా ఉండటం, వ్యవస్థాపన పెట్టుబడులు అల్పంగా ఉండటం వలన పారిశ్రామిక రంగం అన్నది కొంత వెనుకబాటుతనానికి గురి అవుతూ వస్తుంది. మరి ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ముందుగా ఆ దేశానికి కావాల్సినటువంటి వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల అభివృద్ధికి కావాల్సినటువంటి ఒక ఒక ముందు అనుబంధాలు అన్నిటివి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా కొంత మేరకు పారిశ్రామిక రంగంలో కొంత మార్పు వచ్చింది. కానీ ఇది అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోల్చినప్పుడు, మరి పారిశ్రామిక రంగ దేశాలతో పోల్చినప్పుడు చాలా తక్కువ అనేటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మరి
ఒక సగటు తలసరి ఆదాయ సూచిక అనేది అల్పంగా ఉంటుంది అంటే కారణం ఏంటంటే పారిశ్రామిక రంగం పరంగా అభివృద్ధిని సాధించినటువంటి దేశాల్లో కూడా తలసరి ఆదాయ సూచికలు ఎక్కువగా ఉంటున్నవి, హెచ్చుగా ఉంటున్నాయి. జీవన ప్రమాణ స్థాయిలు హెచ్చుగా ఉంటున్నవి, ఉపాధి కల్పన హెచ్చుగా ఉంటుంది, ఉద్యోగిత స్థాయి హెచ్చుగా ఉంటుంది, వినియోగ స్థాయి హెచ్చుగా ఉంటుంది, డిమాండ్ సప్లైలు హెచ్చుగా ఉంటున్నవి. కానీ మరి ఇక్కడికి వచ్చేసరికి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఉన్నటువంటి ఇండియా కానీ ఇతరత్ర అల్ప ఆదాయ దేశాలు చూసినప్పుడు మార్పు చాలా తక్కువ స్థాయిలోనే ఉంది అని చెప్పుకోవాలి. అంటే పారిశ్రామిక రంగమే మరి కీలకమైనటువంటి రంగంగా మనం భావించుకునేటప్పుడు వ్యవసాయ రంగం అనేది పారిశ్రామిక రంగాన్ని కొంత కృషి చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఈ పారిశ్రామిక రంగానికి వ్యవసాయ రంగానికి కూడా కొంత ఇంటర్ కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకు ఇక్కడ మనం ఇటువంటి అంశాన్ని మనం పరిగణిస్తున్నాం, తీసుకొస్తున్నాం అంటే దాదాపుగా మనం గమనించినప్పుడు పారిశ్రామిక రంగానికి కావాల్సినటువంటి పరిశ్రమలకి కావాల్సినటువంటి ముడి పదార్థాలను అందించేది వ్యవసాయ రంగమే. షుగర్ కేన్, కాటన్, జూట్, చిల్లీస్, ప్యాడీ, మైసా, ఈ పరిశ్రమలన్నీ కూడా ఈ ముడి పదార్థాలుగా పారిశ్రామిక రంగానికి. కాబట్టి ఏ దేశమైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడి వనరులు, మూలధనం, అవస్థాపన పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. అలా అధికంగా ఉన్నట్లయితే ఆయా దేశాలలో మరి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో కూడా ఒక పెద్ద మొత్తంలో కూడా మార్పు జరగడానికి అవకాశం ఉంది. అంటే ప్రభుత్వాలు పారిశ్రామిక రంగాన్ని బలపరచడం కోసం, పరిశ్రమల స్థాపన కోసం ముందుకొచ్చిన వాళ్ళకు కావాల్సినటువంటి అవస్థాపన పెట్టుబడులని అందిస్తూ పారిశ్రామిక స్థాపన కోసం కావాల్సినటువంటి సబ్సిడీలను అందిస్తూ, కొంత పెట్టుబడులను అందిస్తూ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం, పటిష్టం చేయడం జరుగుతుంది. మామూలుగా పారిశ్రామిక రంగం అనేది ఇటు ఒక ఇంటర్మీడియట్ సెక్టార్గా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు వ్యవసాయ రంగానికి, ఇటు సేవల రంగానికి మధ్యస్థంగా ఉండేదే పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగ అభివృద్ధి అన్నది జరిగినట్లయితే మరి ఇటు సేవల రంగ అభివృద్ధి కానీ, ఇటు వ్యవసాయ రంగ అభివృద్ధి కానీ త్వరితగతిన జరుగుతూ ఉంటుంది. అందుకే అభివృద్ధి చెందినటువంటి దేశాలు అయినటువంటి యుఎస్ఏ, యూకే, జపాన్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా, ఈ దేశాలు అధికంగా పారిశ్రామిక రంగానికే పెద్దపీట వేశాయి. పారిశ్రామిక రంగ అభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. కానీ మరి మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో వ్యవసాయ రంగమే కీలకమైనటువంటి అంశంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక సేవల రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కొంత ముందు చూపుతోటి ఉండవలసినటువంటి అవకాశం ఉంటుంది. అంటే మూలధన కల్పన, పెట్టుబడులు సమీకరించడం, ప్రజల యొక్క పొదుపు స్థాయిని పెంచడం. ఇక్కడ మనం గమనించాలి, ప్రజల యొక్క పొదుపు స్థాయిని పెంచడం వలన కొంత మూలధన కల్పన జరుగుతుంది. కొంత మూలధన కల్పన జరగడం వలన ఏమవుతుంది అంటే పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెరగడం వలన ప్రజల యొక్క
తలసరి జీవన ప్రమాణ సూచికలు మార్పు వస్తుంది. అప్పుడు ఆటోమేటికలీ పారిశ్రామిక రంగ అభివృద్ధి అన్నది కొంత బలోపేతమవుతుంది. కానీ మరి ఎక్కువగా వ్యవసాయ రంగం నుండే ఆదాయాలు చేకూరడం, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసమే ప్రభుత్వాలు కొంత పనిచేయడం, పారిశ్రామిక రంగాలలో కూడా మరి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం, తద్వారా ఏ దేశమైనా పారిశ్రామిక రంగ అభివృద్ధిని అన్నది సాధించకుండా అభివృద్ధి చెందలేదు అనేటువంటి ఒక అంశం మనకి ఇక్కడ అవగాహన అవుతుంది. అందుకే పారిశ్రామిక రంగం కనుక త్వరితగతిన అభివృద్ధి సాధించినట్లయితే, స్వయం సమృద్ధి సాధించినట్లయితే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకే చాలా పెద్ద ప్రశ్న, భారతదేశాన్ని ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మనం వర్ణించుకోవచ్చు, ఎప్పుడు మనం అభివృద్ధి చెందిన దేశంగా మనం పిలుచుకోవచ్చు అనేటువంటి ఒక ప్రశ్నకి సమాధానమే భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించాలి, పరిశ్రమల స్థాపనకి భారత ప్రభుత్వం కట్టుబడి ఉండాలి, అవస్థాపన పెట్టుబడులు కల్పించాలి, మూలధన కల్పన జరగాలి, మార్కెట్ సదుపాయాలు పెంచాలి. తద్వారా మరి అభివృద్ధి అన్నది ఒక రంగం నుండి మరొక రంగానికి, ఒక సెక్టార్ నుండి మరొక సెక్టార్కి తరలించుకోబడుతుంది. తద్వారా మరి వివిధ రంగాలలో ఉన్నటువంటి అసమానతలు కూడా ఫుల్ఫిల్ చేయబడతాయి. వీటన్నిటికీ ముఖ్య కారణం, వీటన్నింటికీ కూడా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరచకుండా దేశ అభివృద్ధిని, దేశ ఆర్థిక అభివృద్ధిని మనం ఊహించలేం. కాబట్టి ఇందాక మనం అనుకున్నాం, ఒక పెద్ద ప్రశ్న మన ముందు ఉంది, భారత ప్రభుత్వం ముందుంది. ఏంటది అంటే, భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడుతుంది అంటే ఎప్పుడు పిలువబడుతుంది? పారిశ్రామిక రంగంగా భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశాలకు ధీటుగా భారతదేశం పారిశ్రామిక రంగానికి కావలసినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు, మూలధన కల్పన, పెట్టుబడుల కల్పన, అవస్థాపన పెట్టుబడుల కల్పన, అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీపడి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరిచినప్పుడు భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా మనం పిలుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా మరి చిన్న తరహా కుటీర పరిశ్రమలు అభివృద్ధి కోసం, అంతేకాదు మరి భారత ప్రభుత్వం ఈ పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం, పరిశ్రమల స్థాపన కోసం మరి ఎటువంటి చర్యలు తీసుకోలేదా అనేటువంటి ప్రశ్న కూడా మనకు కలగవచ్చు. చాలా ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1948, ఆ తర్వాత స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1956, 56, 57, ఆ తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసుకున్నాం, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇలా అనేకమైనటువంటి పారిశ్రామిక రంగం కోసం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది ఏంటిది అంటే ఒక పారిశ్రామిక రంగంలోనే ఒక అపెక్స్ బ్యాంక్ లాంటిది. బాగా గుర్తుపెట్టుకోవాలి, అత్యున్నతమైనటువంటి బ్యాంక్ ఏంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇక్కడ ఈ అంశాన్ని మనం కూలంకషంగా ఇంత డీటెయిల్గా మాట్లాడుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం గురించి మనం చాలా క్లాసులు చెప్పుకున్నాం. అక్కడ వ్యవసాయ రంగానికి క్రెడిట్ అందించేటువంటి సంస్థ, పరపతి అందించేటువంటి సంస్థ ఏంటిది అంటే అతిపెద్ద సంస్థ నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పుకున్నాం. అది 1982లో ఏర్పాటు చేసుకుంది, జూలై 12. మరి భారతదేశంలో ఎందుకోసం ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐని మరి అత్యున్నతమైనటువంటి బ్యాంకుగా మనం పరిగణిస్తున్నాం. అంతేకాకుండా ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్,
ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యూటీఐస్. ఇలా దాదాపు ఎన్నో పరిశ్రమలను పారిశ్రామికంగా దేశాన్ని అభివృద్ధిపరచడం కోసం భారత ప్రభుత్వం స్వతంత్రానంతరం కొంత చర్యలు తీసుకుంది అని చెప్పొచ్చు. కానీ మరి ఇవన్నీ కూడా స్వాతంత్రానంతరం జరగవలసినటువంటి సందర్భం. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది అయితే ఇంత అత్యంత కీలకమైనటువంటి అంశంగా ఉందో, పారిశ్రామిక రంగ అభివృద్ధి అనేది కూడా అంతే కీలకమైనటువంటి అంశంగా ఉంది. ఈరోజు మరి పారిశ్రామిక రంగ అభివృద్ధిలో కూడా భారతదేశం కొంత మేరకు కొంత పరిపక్వతను సాధించింది. కానీ అభివృద్ధి చెందినటువంటి దేశాలతో దీన్ని పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంది అని చెప్పవచ్చు. దాదాపుగా ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ కావచ్చు, యూటీఐస్ కావచ్చు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఐఎఫ్సిఐ. మరి ఈ పరిశ్రమలన్నీ కూడా ఈ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అన్నీ కూడా పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం స్వాతంత్రానంతరం కొంత పనిచేశాయి, కొంత అభివృద్ధిని సాధించుకోగలిగాం. కానీ ఇంకా సాధించవలసినటువంటి సందర్భం చాలా ఉంది. పరిశ్రమల స్థాపన జరగాలి. పారిశ్రామికంగా భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి పరిచినట్లయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగిత పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగితే అక్కడ ఆ ప్రజల యొక్క కుటుంబాల యొక్క ఆదాయాలు పెరుగుతాయి. అంతేకాకుండా ఒక పరిశ్రమను స్థాపించడం వలన ప్రత్యక్ష ఉపాధి అవకాశాలతో పాటుగా పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. మరి పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా పెరగడం వలన ఆ ప్రాంత అభివృద్ధి అనేది జరుగుతూ వస్తుంది. ఎప్పుడైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఎక్కడైనా ప్రభుత్వం ఒక పరిశ్రమను ఏర్పాటు చేసినట్లయితే ఆటోమేటికల్లీ ఆ పరిశ్రమ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కావాల్సినటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ కార్పొరేషన్స్, ట్రాన్స్పోర్టేషన్స్, కమ్యూనికేషన్స్, రోడ్ కనెక్టివిటీ, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా వన్ బై వన్ కొంత అక్కడ అభివృద్ధి చెందడం మొదలవుతుంది. తర్వాత కొద్ది కాలంలోనే ఈ ప్రాంతం అంతా కూడా చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది. కారణం పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ అంటారు. అంటే పారిశ్రామికీకరణకి అంత ప్రాధాన్యత ఉంది. నిన్నటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధి లేనటువంటి ఒక ప్రాంతం, ఒక రీజియన్ ఒక్క పరిశ్రమను స్థాపించడం వలన అక్కడ మరి అవస్థాపన పెట్టుబడుల కల్పన జరుగుతుంది. ఆ ప్రాంతం అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది, ఎంతో అభివృద్ధిని సాధిస్తుంది. కాబట్టి మరి అన్ని పరిశ్రమలు కూడా సమన్వయంతో, కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్ళినట్లయితే ఉపాధి అవకాశాలతో పాటుగా, ఉద్యోగ అవకాశాలతో పాటుగా మరి ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి విధంగా పరిశ్రమలని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం భారతదేశంలో చాలా ఉంది. మనకు తెలుసు మరి భారతదేశం అనగానే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయం. అందుకే చాలా సందర్భాలలో మనం గుర్తుపెట్టుకుని మనం డిస్కస్ చేసుకున్నాం. మామూలుగా అగ్రికల్చర్ అనగానే అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ అనేటువంటి ఒక సందర్భాన్ని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా చిన్న తరహా కుటీర పరిశ్రమలు, చేతి వృత్తులు, టీవీ సెక్టార్, మరి మధ్య తరహా పరిశ్రమలు, లార్జ్ స్కేల్ దీర్ఘకాలిక పరిశ్రమలు, అతిపెద్ద పరిశ్రమలు,
లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, భారీ తరహా పరిశ్రమలు, అతి భారీ తరహా పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఇవన్నీ కూడా భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. కాబట్టి ఈరోజు భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి సాధించకుండా అభివృద్ధిని సాధించలేదు అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక వాదన కూడా మనకు వినిపిస్తుంది. కాబట్టి ఈరోజు దాదాపుగా 2015 నుంచి 2023 వరకు కూడా పారిశ్రామిక రంగంగా భారతదేశం ప్రజ్వరిల్లడం కోసం భారత ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలో కూడా మరి పరపతి సౌకర్యాల కల్పనలో కావచ్చు, నాణ్యమైనటువంటి వస్తురాశిని ఉత్పత్తి చేయడంలో కావచ్చు, మరి భారతదేశం అనేది ఒక నిరంతరం క్రమక్రమంగా పారిశ్రామిక రంగ అభివృద్ధిలో ఒక పరిపక్వతను సాధించడం కోసం ఎంతో కృషి చేస్తుందని చెప్పవచ్చు. దాదాపుగా మనం 2015కు పూర్వం ఎన్నో కాంట్రాక్ట్స్ కూడా ఇతర దేశాలకి, విదేశీ సంస్థలకి మనం అందించినటువంటి ఘనత మనది. కానీ 2015 తర్వాత దాదాపుగా మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకే, మన దేశంలో ఉన్నటువంటి సంస్థలకే, ఆర్గనైజేషన్స్కే, పరిశ్రమలకే మరి ఉత్పత్తి యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడనే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది, హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. దీని ద్వారా ఆయా సంస్థలు బలోపేతం అవుతున్నవి, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నవి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నవి, తలసరి జీవన ప్రమాణ స్థాయిలు పెరుగుతున్నవి. తద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఈరోజు భారతదేశం ఆకర్షిస్తుంది. దానికి కారణం పారిశ్రామిక రంగం లోపల ప్రభుత్వం తీసుకున్నటువంటి కొంత నిర్ణయాలు. ఇవన్నీ కూడా గొప్ప అంశాలుగానే మనం చూడవచ్చు. అంతేకాకుండా మరి భారతదేశం అతిపెద్ద 7వ దేశంగా జాగ్రఫికల్గా చూస్తున్నాం. అతిపెద్ద 2వ దేశంగా జనాభా పరిణామ క్రమంలో చూస్తున్నాం. మరి 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పారిశ్రామిక రంగంగా పరంగా చూస్తున్నాం. కానీ ఇంకా సాధించుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉంది. భారతదేశంలో మరి పరిశ్రమలకు అంటే ఎందుకు మరి మనలాంటి దేశాలు ఇంకా అభివృద్ధిని నోచుకోలేకపోతున్నాయి? కారణం ఏంది? ఇంకా దాదాపుగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అయినప్పటికీ కూడా భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే అని ఎందుకు చెప్పుకుంటున్నాం? మరి ఉదాహరణకి నాకు దాదాపుగా నా కెరీర్లో నేను చదువుకునేటువంటి సందర్భంలో దాదాపుగా 20 సంవత్సరాల కాలం పాటు కూడా నా గురువులు నాకు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని చెప్పారు. నేను దాదాపుగా 20 సంవత్సరాల కాలం నుండి నా విద్యార్థులకి నేను కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని చెప్తున్నాను. మరి ఇంకా ఎప్పుడు భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని మనం చెప్పుకునేటువంటి స్థాయికి ఎదుగుతాం అంటే పారిశ్రామికంగా భారతదేశం పటిష్టవంతం చేసుకోవాలి, పరిశ్రమల స్థాపన జరగాలి, ఉత్పత్తి కార్యక్రమాలు విస్తరించాలి, మార్కెట్ సదుపాయాలు విస్తరించాలి, ముడి సరుకులు, మూలధన కల్పన, ఇతర దేశాల నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం, తీసుకురావడం, పరిశ్రమల స్థాపన జరగడం, ఇవన్నీ కూడా మరి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అంశాలుగా మనం చూడొచ్చు. కాబట్టి వినియోగ స్థాయిలో, పెట్టుబడి స్థాయిలో, మూలధన స్థాయిలో మార్పు రావాలి అంటే, ప్రజల యొక్క జీవన తలసరి ఆదాయ స్థాయిలలో మార్పు రావాలి అంటే పారిశ్రామిక రంగం పుంజుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అంటే ఒక దేశం సర్వతోముఖ అభివృద్ధి సాధించాలి అంటే పారిశ్రామిక రంగం అన్నది అత్యంత కీలకమైనటువంటి అంశంగా పనిచేస్తుంది. కానీ పారిశ్రామిక రంగం
చాలా సమస్యలలో ఉంది అనేటువంటి అంశం కూడా ఇక్కడ మనం గమనించాలి. పెట్టుబడి కొరత, మూలధన కొరత, ముడి పదార్థాల కొరత, అవస్థాపన పెట్టుబడుల కొరత, మార్కెటింగ్ సదుపాయాల కొరత, ట్రైనింగ్ శిక్షణ చాలా అల్పంగా ఉండటం, ఇవన్నీ అంశాలు కూడా మరి పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం, పరిశ్రమలు స్థాపించడం కోసం మరి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు భారత ప్రభుత్వం పైన ఉంది. చిన్న తరహా కుటీర పరిశ్రమల నుండి, గ్రామీణ పరిశ్రమల నుండి, మధ్య తరహా పరిశ్రమలు, భారీ తరహా పరిశ్రమలు, అతిపెద్ద భారీ తరహా పరిశ్రమల వరకు భారత ప్రభుత్వం మరి సబ్సిడీలు ఇవ్వడంలో కానీ, అవస్థాపన పెట్టుబడులు కల్పించడంలో కానీ, పెట్టుబడులు అందించడంలో కానీ, లైసెన్స్లు జారీ చేయడంలో కానీ ఒక నిర్ణయాత్మకంగా, ఒక నిర్మాణాత్మకమైనటువంటి అంశంగా ప్రణాళిక ద్వారా భారత ప్రభుత్వం ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అలా కాకుండా మరి ఇంకా వ్యవసాయ రంగ ఆధారిత దేశంగానే మనం చూస్తున్నాం, పిలుస్తున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా గడిచినా కూడా భారతదేశాన్ని మరి అభివృద్ధి చెందిన దేశంగా అనడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మరి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా పిలవాలి అంటే భారతదేశంలో పారిశ్రామిక రంగం మొదటి స్థాయికి, ప్రాథమిక స్థాయికి ఎదగాలి. అప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా పిలుచుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. మరి మనలాంటి స్వీయ దేశంలో ఒక సింపుల్గా చెప్పాలి అంటే వ్యవసాయ రంగం నుండి వృద్ధి ఫలాలు పారిశ్రామిక రంగానికి, పారిశ్రామిక రంగం నుండి వృద్ధి ఫలాలు సేవల రంగానికి, తృతీయ సెక్టార్కి తరలిపోవాలి. కానీ ఇందులో ప్రభుత్వాలు విజయవంతం కాలేకపోతున్నాయి, సక్సెస్ కాలేకపోతున్నాయి. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ప్రభుత్వాలు కొంత పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్నప్పటికీ కూడా ఇంకా అనుకున్నటువంటి సత్ఫలితాలను ఇవ్వలేకపోతున్నవి. కాబట్టి మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని పిలుచుకోవడం జరుగుతుంది. అంటే సార్ పారిశ్రామికీకరణ జరగకుండా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశం అని పిలవలేమా అంటే వాస్తవానికి సాధ్యం కాదనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. పారిశ్రామికీకరణ ప్రకారం మరి పారిశ్రామికీకరణ జరిగినట్లయితేనే భారతదేశం అభివృద్ధి సాధిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడుతుంది. అలా జరగాలి అంటే వ్యవసాయ రంగం అభివృద్ధి జరగాలి, అవస్థాపన పెట్టుబడుల కల్పన జరగాలి, తృతీయ రంగం కూడా బలపడాలి. ఎందుకంటే పారిశ్రామిక రంగం అనేది ఇటు వ్యవసాయ రంగానికి, ఇటు సేవల రంగానికి మధ్యస్థంగా ఉంటుంది. కాబట్టి ఇవి రెండు కూడా ఇక్కడ డిపెండెన్సీగానే ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం పిలువబడుతుంది.